నమస్తే, వెల్కమ్ టు V9 స్టూడియో న్యూస్. నగర నియోజకవర్గం నిండ్ర మండలంలో వైసీపీ సభ్యులు ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తిరుగుబావుట ఎగురవేశారు. ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థిని ఎంపీపీగా అంగీకరించేది లేదని సభ్యులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రోజాపై తిరగబడి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు మాట్లాడడం ఇది రెండోసారి. ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థిని మేము అంగీకరించేదే లేదని అన్నారు. అవసరమైతే తమను పార్టీ నుండి సస్పెండ్ చేయండి, అంతేకాని తాము మీరు ప్రతిపాదించిన అభ్యర్థిని ఎన్నుకునేదే లేదని వైసీపీ ఎంపీటీసీ సభ్యులు స్పష్టం చేశారు. దాంతో నిండ్ర మండలం ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే రోజాపై వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు తిరగబడ్డారు. దాంతో వాదోపవాదాలు జరిగాయి. ఒక దశలో ఎమ్మెల్యే రిటర్నింగ్ అధికారిపై అసహనం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తులసిరిపల్లిలో టెక్కలి తహసీల్దార్ బి భూషణరావు తాను నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో 4 లక్షలతో ఏసీబీకి పట్టుబడ్డాడు. మొదటిసారి పాతపట్నంలో 2010లో 11,000 రూపాయలతో ఏసీబీ ట్రాప్లో పట్టుబడ్డ వైనం ఇప్పుడు రెండోసారి పొజిషన్ ధ్రువపత్రం ఇచ్చేందుకు 5 లక్షలు డిమాండ్ చేయడంతో శ్రీకాకుళం జిల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు 4 లక్షలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అవినీతి శాఖ అధికారులు. దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన వైకాపా నాయకుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేసినట్లు గూడెం కొత్తవీధి సిఐ అశోక్ కుమార్ తెలిపారు. సీలేరుకు చెందిన దివ్యాంగ ఒంటరి మహిళపై ఈ నెల 21 అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇదే గ్రామానికి చెందిన 40 ఏళ్ల నాళ్ల వెంకటరావు అత్యాచారం చేశాడని, దీనిపై బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సంఘటన జరిగిన నాటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. ఒక పక్క విచారణ చేస్తూనే నిందితుడిని గురించి గాలింపులు నిర్వహించామని, శుక్రవారం ఉదయం పొరుగునే ఉన్న ఒడిశాలోకి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా సీలేరు జలాశయం వద్ద ఎస్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందం చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగా అత్యాచార నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం విశాఖపట్నం కేజీహెచ్కి తరలించామని, అక్కడ వైద్య పరీక్షల అనంతరం నర్సీపట్నం కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని సిఐ అశోక్ కుమార్ తెలిపారు. సీలేరులో దివ్యాంగురాల మీద అత్యాచారం జరిగిన కేసులో ముద్దాయి అయినటువంటి నాళ్ల వెంకట్రావుని సీలేరు డ్యామ్ వద్ద అదుపులోకి తీసుకున్నాం. ఆయన ఒరిస్సా రాష్ట్రానికి తప్పించి పారిపోతుంటే చాకచక్యంగా పట్టుకొని అదుపులోకి తీసుకున్నాం. అదేవిధంగా ఆయనకి వైద్య పరీక్షల నిమిత్తం కేజీ నుంచి వైద్య పరీక్ష అనంతరం కోర్టులో హాజరుపరుస్తాం. గొందేసి అప్పలనాయుడు అచ్చయ్యమ్మ దంపతుల 6వ వర్ధంతి సందర్భంగా జీఏఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గొందేసి అప్పలరెడ్డి ఆధ్వర్యంలో పెదగంటియాడ 75వ వార్డు నీలపు వీధిలో వారి స్వగృహమునందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సుమారు 100 మంది నిరుపేద మహిళలకు చీరలు, పండ్లు వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్నారని, ఇటువంటి రక్తదాన శిబిరాలు పెట్టి ఎంతో మందికి ప్రాణాలు పోస్తున్న జీఏఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ అభినందనలను తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది పాల్గొన్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పల నితీష్ రెడ్డి, జీఆర్ఏ చారిటబుల్ ట్రస్ట్ అధినేతలు గొందేసి అప్పలరెడ్డి, ఎల్లయ్య రెడ్డి, వెంకటరమణ, ఆరుమల్ల గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పొందేసి అప్పలరెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు వాళ్ళ తనయులైనటువంటి అప్పలరెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, వెంకటరమణ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు చీరల పంపిణీ, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా మన తండ్రి గారి పేరు మీద ఈ కార్యక్రమం చేయడం అంటే చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే తండ్రి లేనప్పటికీ కూడా చనిపోయి 6 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళని స్మరించుకొని వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ పేరు మీద పేదవాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క బట్టల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, తద్వారా ఈ యొక్క బ్లడ్ వల్ల చాలామంది ప్రాణాలని కాపాడుకునేటువంటి అవకాశం చాలా ఉంది. మనకు తెలుసు మరి గర్భిణీశీలకు కానీ ఈ రోడ్ యాక్సిడెంట్లు అయినప్పుడు సమయంలో చాలా ఎక్కువ బ్లడ్ అన్నది చాలా అవసరం. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన తల్లిదండ్రులు గౌరవించుకోవడంతో పాటు ఎంతో కొంత సేవ వాళ్ళ పేరు మీద సేవ చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు కల్పించినందుకు నిజంగా మరి అటువంటి కార్యక్రమాలు చేసినందుకు చాలా గర్వపడాలి. ఎందుకంటే ఈరోజు బతుకున్నటువంటి తల్లిదండ్రులనే మరి చాలామంది సరిగ్గా చూడరు. మరి అటువంటిది చనిపోయి 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు స్మరించుకొని వారు లేనటువంటి లోటుని మరి ఇక్కడ పేదవాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో సాయం చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా నిజంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు ఎక్కడున్నా సరే మనకుంటే వాళ్ళ ఆశీస్సులు. నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణానికి వ్యతిరేకంగా 3 నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 27న జరగనున్న భారత్ బంద్ జయప్రదం చేయాలని పెందుర్తి సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్ష పార్టీ నాయకులు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 27న జరగనున్న భారత్ బంద్లో ప్రజలకు, వాణిజ్య వ్యాపార సంస్థలకు, కార్మిక కర్షకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్లో వామపక్ష పార్టీల నాయకులు ఆర్ శ్రీనివాస్, వై త్రినాథ్, ఏంపల్లి రాంబాబు, సిపిఎం రమణి, ప్రభాకర్, అప్పలనాయుడు, సిపిఐ ఎంఎల్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలు తాకట్టు పెట్టి వ్యతిరేకంగా 27 భారత్ బంద్ జయప్రదం చేయండి. సెప్టెంబర్ 27 బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి దేశంలో ఏదైతే లాభాల్లో ఉంటున్నటువంటి సంస్థలు ఉన్నాయో దాన్ని అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేసి అమ్మకానికి పెడుతున్నారు. అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ ఒకటి ప్రైవేటీకరణ చేయడానికి అమ్మకానికి పెట్టారు. అలాగే రైతు చట్టాలు, రైతులు సంవత్సరం బట్టి ఈరోజు ఢిల్లీలో చలిలో, వర్షంలో, ఎండలో కూడా దీక్షలు చేస్తున్నా సరే పోరాటం చేస్తున్న ఇప్పటివరకు 3 చట్టాలను రద్దు చేయలేదు. అలాగే ఎల్ఐసి ఒకటి ఉంది, ప్రైవేటీకరణ చేస్తున్నారు. బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. రైల్వే ప్రైవేటీకరణ చేస్తున్నారు. అలాగే అన్ని కంపెనీలు ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఏవో అన్నిటి కూడా ప్రైవేటుదారులకి, పెట్టుబడిదారు వ్యవస్థకి కట్టబెడుతున్నారు. భాగంగా రేపు సెప్టెంబర్ 27 తేదీన జరుగు భారత బంద్ను ప్రజలందరూ పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని వామపక్షాల తరఫున తెలియజేస్తున్నాం. ఈ చట్టాలు వెంటనే రద్దు చేయాలని, రద్దు చేసే వరకు అందరూ పోరాటం చేయాలని భాగంగా రేపు సెప్టెంబర్ 27 జరుగు బంద్కు కార్మికులు అందరూ, రైతులు అందరూ కూడా పాల్గొని, వర్తకులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని వామపక్షాల తరఫున తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 27వ తారీఖున భారత్ బంద్ అనేది ఒక బీజేపీ తప్ప వామపక్షాలకి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు అనేది జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం రెండోసారి గెలిచింది. నేను మోనార్క్ని అతిపెద్ద పార్టీగా గెలిచేది, నాకు ఎవరు సపోర్ట్ లేరని విర్రవీగుతూ ఈరోజు ఎవరైతే చెత్త కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళు కొమ్ము కాస్తూ ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఈ భారతదేశం అనేది రైతులు వెన్నుముక అనే భారతదేశానికి రైతులు వెన్నుముక. అలాంటి రైతులు దాదాపు 300 రోజుల నుంచి అక్కడ నిరాహారదీక్షలు, ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ మీద దాడులు చేయించి చాలామంది చనిపోయినప్పుడు కూడా 3 నల్ల చట్టాలనే రద్దు చేయలేని పరిస్థితి ఈరోజు దాపరించింది. అలాగే ఈరోజు ఏదైతే భారతదేశానికి పట్టుకోమనుకుంటున్నామో ప్రభుత్వ సంస్థలు, వాటినన్నింటినీ కూడా అతి తక్కువ చౌక ధరలకి అమ్మేయటానికి పెద్ద కుట్ర అనేది చేసి అమ్మేయటం అనేది జరుగుతుంది. ఏదైతే రక్షణ రంగాల కీలక రంగాలు ఉన్నాయో వాటిని కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం అనేది జరుగుతుంది. వీటిలన్నింటినీ కూడా అడ్డుకోవాలంటే ప్రజలందరూ కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి. ఆ తొయ్యాలంటే ఖచ్చితంగా సెప్టెంబర్ 27వ తారీఖు జరిగే బంద్లో పాల్గొవాలి. అలాగే కార్మికుల చట్టాలను కూడా తూట్లు పొడిచే విధంగా అన్ని చట్టాలుంటే కార్మికుల హక్కుల్ని
వాళ్ళు రాసే విధంగా చట్టాలను కూడా కుదించి నాలుగే చట్టాలు ఇస్తామని సుప్రీంకోర్టు తోటి గైడ్ లైన్స్ తోటి చెప్పించడం జరుగుతుంది. చాలా దుర్మార్గం చర్య. ఈ బీజేపీ దేశవ్యాప్త బంద్కు వామపక్ష పార్టీలు అయినటువంటి అన్ని పార్టీలు కూడా, అలాగే రాజకీయ పార్టీలు, ఒక బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ కూడా సంఘీభావం తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీలో జరుగుతున్న నేటికి 300 పైన రోజులు అవుతున్నా సరే ఆ నల్ల చట్టాల కోసం ఢిల్లీలో ఉన్న ప్రజలకు అంతా కూడా రైతులు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. దానికి అనుగుణంగా కూడా ఇంతవరకు నరేంద్ర మోడీ చేమ కుట్టినట్టుగా కూడా ఏమాత్రం కూడా సహించట్లేదు. ముఖ్యంగా 3 వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలు రద్దు చేయాలి. అలాగే విద్యుత్ సంస్కరణ బిల్లు వెంటనే రద్దు చేయాలి. ముఖ్యంగా లేబర్కి, ముఖ్యంగా కార్మికులందరికీ కూడా ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కాలరాస్తూ వచ్చాయి. ఆ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ముఖ్యంగా మన నూతన విద్యా విధానం కూడా రద్దు చేయాలి. అలాగే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల ఆస్తులు ఏమీ లేకుండా ముఖ్యంగా ప్రజలకి ఏదైతే ఆస్తులు వస్తున్నాయో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాం. ప్రైవేట్ చేసిన తర్వాత వాళ్ళ కమిషన్లకు కకృతిపడి ఆదాని అంబానీ లాంటికి కట్టబెడుతున్నాం తప్ప పేదలకు ఉపయోగపడే ఏమీ చేయలేదు. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఎన్నో సవరణలు చేశాడు. ఆ సవరణలు, జీవోలు, చర్చి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడాను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంది తప్ప ప్రజలకు మాత్రం అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఈ నల్ల చట్టాలు రద్దు చేయాలి. విశాఖపట్నం మణిహారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ అనేది ముఖ్యంగా ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. అలాగే నిర్వాసితులు 8,500 మంది ఉన్నారు. ఆ 8,500 మందికి కూడా కంపల్సరీగా వాళ్ళకి ఎటువంటి షరతులతో లేకుండా జాబులు కంపల్సరీగా ఇవ్వాలి. లేదా మిగిలి భూమి ఏదైతే ఉందో ఆ మిగిలి భూమి అంతా కూడా ఆ నిర్వాసితులు పంచాలి. లేదా ఈ వెంటనే ఈ ఉపసంహరణగా చేసుకోకపోతే ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ వెంటనే అమ్మకానికి ఆపకపోతే కనుక ఈ వామపక్ష పార్టీలను ఈ యొక్క ఉద్యమం తీవ్రతం చేస్తామని, ముఖ్యంగా రేపు జరగబోయే బంద్లో ప్రజలు, ప్రజానీకం, మొత్తం కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా పాల్గొని సంఘీభావం తెలియజేస్తారని కోరుచున్నాం. ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో నూతనంగా నిర్మించిన 1000 ఇళ్ల సముదాయాన్ని ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద కొనసాగుతున్న గొల్లపాడు ఛానల్ ఆధునీకరణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. త్వరలో లబ్ధిదారులకు అందించనున్న నేపథ్యంలో ఆయా భావన సముదాయాలను స్వయంగా పరిశీలించారు. టేకులపల్లి కేసీఆర్ టవర్స్ లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. వారందరికీ కూడా ఈ ఇళ్లలో కేటాయింపులు జరిపి వారిని ఈ దసరా పండగకి గృహప్రవేశాలు చేయించాలనేది మరి మా అందరి యొక్క ఆలోచన. ఖమ్మం జిల్లాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ హౌజెస్ గృహ సముదాయం టేకులపల్లిలో జరిగింది. ఇందులో 1250 ఇళ్లకు సంబంధించి దాదాపు 52 బ్లాక్స్ ఉన్నాయి. 52 బ్లాక్స్లో ఒక్కొక్క బ్లాక్లో 24 అపార్ట్మెంట్లు, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి. దీన్ని ఒక పేదవాళ్ళకి సంబంధించిన బ్రహ్మాండమైన గృహ సముదాయంగా మనం తయారు చేయాలనే ఉద్దేశంతో అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచినీళ్ళు, మిషన్ భగీరథ మంచినీళ్ళతో పాటుగా కరెంటు అన్నీ ప్రొవైడ్ చేసి పిల్లలకు ఆడుకునే ప్లే ఏరియా, అలాగే షాపింగ్ మాలు, షాపింగ్ కాంప్లెక్సు, దాంతోపాటుగా మరి పిహెచ్సి ఒకటి, అంగన్వాడీ ఒకటి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దసరాకి ముందుగా అనుకున్న 1004 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక జరిగింది ఏదైతుందో వాళ్ళందరి గృహప్రవేశాలు జరుగుతాయి. మిగతా 10 బ్లాక్స్ ఏదైతున్నాయో వాటికి దీపావళికి గృహప్రవేశాలు జరుగుతాయని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. తద్వారా ఖమ్మం నగరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉంటుందో 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన హామీ ఉంటుందో అది సింహభాగం పూర్తయినట్లయితుంది. దీన్ని అతి త్వరలోనే పేదవాళ్ళు గృహప్రవేశాలు చేస్తారని చెప్పి తెలియజేసుకున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో దళిత మహిళ పట్ల తహసీల్దార్ అసభ్యకరంగా మాట్లాడారు. చెప్పు చెప్పమ్మా, చెప్పు ఏమన్నాడు చెప్పు చెప్పమ్మా. అవసరం కోసం 6 రోజులు తిరుగుతున్నా నేను. జాబ్కి తిప్పుకుంటా ఉంటున్నా అందరూ.
ఇప్పుడు మా కళ్ళ ముందే నీ అమ్మ అని కూడా మాట్లాడుతున్నాడు కదా, అది మేము కూడా విన్నాగా. ఇవ్వమంటే తీసుకుపోయి ఎవరిని అడుగుతుంది మా సంబంధం ఉందని అంటుండు. మీరు వస్తున్నారు, నేను వారం రోజులు కూడా తిరుగుతున్నాను. డబ్బులు శ్రీనివాస్ నగరం. ఏం చేస్తారు మీరు? నేను ఇంట్లోనే ఉంటా, పూలు కట్టుకుని అల్లుకుంటానండి. ఇట్లనే నన్ను చేస్తున్నాను. జాబ్కి అప్లై చేసుకున్నాను. పాప బాస్కెట్ బాల్ నెట్ బాల్ ఆడితే ఢిల్లీ వెళ్ళింది. మేడం గారు చక్కగా చెప్పింది, వాళ్ళ దగ్గర రాయించుకోరమ్మా, నేను పెడతాను, రాయగా నాకు ఇస్తే నేను పెట్టించుకుంటాను. ఇవ్వండి ఎట్లేదు ఆయన. నీ అమ్మకి అమ్మ అని మాట్లాడుతున్నాడు సార్ ఆయన. ఈమెని ఒక లేడీని మా ముందు మాట్లాడింది నీ అమ్మ అని చెప్పేసి. ఏ పో నీ అమ్మ పో, మీ ఫ్యామిలీ సర్టిఫికేట్ అప్లై చేసింది సార్, మీరు పెట్టి అక్కడ పంపించారు. 2 months అవుతుంది. రేపు రా ఎల్లుండ్రా మాట్లాడుతున్నారు. ఏం పేరమ్మా మీ పేరు? 27వ డివిజన్ మాది. పాప బాస్కెట్ బాల్ నేషనల్ ఆటానికి వెళ్ళింది ఢిల్లీ. ఈ రోజు లాస్ట్ డేట్ డబ్బుకి అప్లై చేసుకోవడానికి. మేము ఎస్సీ కాస్ట్. మా ముందే తిట్టిండు మీ అమ్మ అని, మా ముందే తిట్టిండు. మా ముందే అమ్మ ఏం చేసుకోమంటే అమ్మ అడుగు తెచ్చుకోమంటే మా ఇష్టం, మాకు ఇద్దరు అడుగు లోపల. మేడం కలిసి మీ వెళ్ళి తెచ్చుకుంటారు. వీళ్ళు కూడా అక్కడ అంటేనే ఇక్కడ కూర్చి ఏడుస్తున్నా. కృష్ణా జిల్లా నందిగామలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల చైన్ స్నాచింగ్, దొంగతనంకు పాల్పడిన దొంగలను పోలీసులు పట్టుకున్నారన్నారు. 2 వ్యక్తుల వద్ద నుండి 7,52,000 రూపాయలు బంగారు నగలు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అది ఒకే చోట కాకుండా నందిగామ పోలీస్ సబ్ డివిజన్లో, రూజ్వీడ్ పోలీస్ సబ్ డివిజన్లో, గుడివాడ పోలీస్ సబ్ డివిజన్లో, బందర్ సబ్ డివిజన్లో కూడా ఈ మధ్యన తరచుగా ఇవన్నీ చైన్ స్నాచింగ్స్ జరిగింది. మేము దాని మీద ప్రత్యేకంగా ఒక స్ట్రాంగ్ యాక్షన్గా తీసుకుంటామని దాని మీద ప్రత్యేకంగా ఇక్కడ నందిగామ డిఎస్పీ, నందిగామ సిఐ అధికారులతో స్పెషల్ టీం పెట్టడం జరిగింది. ఇందులో ఈ చైన్ స్నాచింగ్ అనే నేరం ఇది 99% మహిళలతో జరుగుతుంది. మహిళల మీద జరిగే నేరాన్ని మేము ప్రత్యేకంగా సీరియస్గా తీసుకుంటామని ఆ ఉద్దేశంతో మేము దీని మీద ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తున్నాము. చాలా కష్టపడి ఆ బృందం లాస్ట్ ఒక 15 days నుంచి వర్కౌట్ చేశారు ఈ క్రైమ్. తర్వాత ఈ క్రైమ్ నిమిత్తం మా టీమ్స్ కూడా అన్ని చోట్ల తిరిగి, మా జిల్లాలోనే కాకుండా విజయవాడ సిటీ పరిధిలో కూడా, అదేవిధంగా గుంటూరు జిల్లా పరిధిలో కూడా, వెస్ట్ గోదావరి జిల్లా పరిధిలో కూడా అంతా చూసుకుని అంతా వెరిఫికేషన్ చేశారు. చివరిగా సక్సెస్ఫుల్గా ఈ వరుస క్రమంలో జరిగే చైన్ స్నాచింగ్స్ని మనం డిటెక్ట్ చేశాము. ఆ దొంగల్ని మనం పట్టుకున్నాం. ఇది ఒకేసారిగా వీరిద్దరికి పట్టుకోవడం వల్ల ఒకేసారిగా 10 కేసులు మనం క్రాక్ చేశాము. ఇన్ 1 go 10 cases have been cracked. ఇందులో యాజ్ ఐ సెడ్ చైన్ స్నాచింగ్స్ మా జిల్లాది 5 ఉన్నాయి. అదేవిధంగా ఇతరుల జిల్లాది కూడా 3 చైన్ స్నాచింగ్స్ ఇందులో డిటెక్ట్ అయ్యాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.